సాగుతూ ఉన్న పయనానికి మూలమే కాలం. అంత చిన్న వయసు నుంచి అన్నయ్య మా ముగ్గురిని అమ్మా నాన్న పెంచుతున్నాడు. ఎంత కష్టం. అన్నా ఏంటి నాకేదో అబ్బాయిని చూస్తున్నావట? నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు? చివరి వరకు మోసే నీకు పెళ్ళై పిల్లల్ని కని నువ్వు సంతోషంగా ఉంటేనే ఒక కుటుంబంగా మారతాం. నీకు హక్కుందిరా నీ కన్నీళ్ళని. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు వదినా. ఈశ్వరి నష్టజాతకం వల్లే తనని ఉన్నత చదువులు చదివించాలి అనుకున్న తన అమ్మా నాన్నలు అనంతలోకాలికి వెళ్ళిపోయారు. తను మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు అసలు ఒక్కటైనా మంచి జరిగిందా? మీ ఆరోగ్యం పాడైంది. దొరలా ఉండే సుందరం రౌడీలతో తనలు తినటమేంటి? కూలి పని చేయడమేంటి? చెయ్యని నేరానికి జైలుకు వెళ్లటమేంటి? ఇప్పుడు సంతోష్ కూడా ఈశ్వరికి హెల్ప్ చేస్తూనే కదా ప్రాణాలు కోల్పోయాడు. తనకి సాయం చేసిన వాళ్ల పరిస్థితే అలా ఉంటే మన సుందరం ఏకంగా పెళ్లి చేసుకుని తన కోసం పిచ్చివాడవుతున్నాడు. తనకి ఏమవుతుందోనని భయంగా ఉందొదినా. ఏ గిరిజా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడే మాట్లాడాలో తెలీదా నీకు? పిచ్చా నీకు? అంటే ఏంటే ఇప్పుడు సుందరంతో ఈశ్వరికి విడాకులు పెంచమంటావా నువ్వు? అది కూడా కరెక్టే కదక్క. సుందరం బాగుంటాం కంటే మనకి ఇంకేం కావాలక్క? అంత నష్టజాతకురాలు మన సుందరానికి అవసరమంటావా? నా అల్లుడంటే ఎవరు? రాజా, దొరబాబు. నువ్వేం భయపడకక్క. సుందరానికి నా ప్రాణం అడ్డేసైనా నా అల్లుణ్ణి నేను కాపాడుకుంటానక్క. కానీ ఈశ్వరి మన సుందరానికి కరెక్ట్ కాదేమో అనిపిస్తుందక్క. ఫైనల్ డెసిషన్ నువ్వే తీసుకోక్క. నా కొడుకు బాగుండడం కోసం నేనేమైనా చేస్తాను. తన సంతోషానికి ఎవరడ్డొచ్చినా ఊరుకోను. ఈశ్వరిని సుందరం నుంచి ఎంత దూరం పెట్టడానికి ప్రయత్నించినా కుదిరేలా లేదు. అంటే సుందరాన్ని ఈశ్వరిని విడదీయలేనా? అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియట్లేదే. ఏ నిర్ణయం తీసుకోవాలో? రేపు గుడికెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం చూపమని ఆ దేవతనే వేడుకుంటాను. సుందరం, అరే ఇలా అనుకున్నానో లేదో అలా ఫోన్ చేస్తున్నాడు. నా మనసు నీ దాకా వచ్చిందా సుందరం? నేను నీకు దగ్గర అవుతున్నానో లేక నువ్వు నాకు దగ్గర అవుతున్నావో తెలీదు కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది. త్వరలోనే ఇద్దరం ఒక్కటైపోవాలనుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైంది సుందరం, డల్గా మాట్లాడుతున్నావు? మీకు తెలుసు కదా మేడం, సంతోష్ గారు చనిపోయారని. ఈశ్వరి సంతోష్ గారు యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుక్కోవాలని పోలీస్ ఆఫీసర్తో మాట్లాడడానికి వెళ్ళింది. ఇప్పుడు ఈశ్వరి నిర్దోషని ఎలా నిరూపించాలి? ఇక తన జీవితాంతం జైల్లో గడపాల్సిందేనా? నాకు కావాల్సింది కూడా అదే. సుందరం ప్లీజ్, నువ్వు బాధపడకు. ఈశ్వరిని నిరపరాధిగా ఏదో రకంగా నిరూపిద్దాం. అదొక్కటే కాదు మేడం, మా అమ్మ నన్ను ఈశ్వరికి ఎలాంటి సాయం చేయకుండా ఆంక్షలు విధిస్తుంది. ఈశ్వరి హంతకురాలని అమ్మ ఫిక్స్ అయిపోయింది. ఇందాక అమ్మ అంకాల పరమేశ్వరి గుడికి వెళ్ళేటప్పుడు
నేను వస్తానంటే వద్దంటూ కోపంతో వెళ్ళిపోయింది. ఆ సుందరం, నువ్వేం బాధపడకు, నీకు నేనున్నాను కదా. అదే నేనిప్పుడే గుడికి వెళ్ళి మీ అమ్మగారి మనసు మారేలా ఈశ్వరి గురించి తన మనసులో ఉన్న అపోహలు అపార్థాలు తొలగించి తనని కన్విన్స్ చేస్తాను, సరేనా? మేడం, మీరు నిజంగా నాకు బంధువు కాదు. మీతో ఫ్రెండ్షిప్ చేసే అర్హత కూడా నాకు లేదేమో. మీకు ఏమీ కాని నా కోసం మీరు ఇంతలా చేస్తున్నారు. మీకు రుణపడుంటాను. జన్మ జన్మలకి మీకు రుణపడుంటాను. సుందరం, నేను కూడా నీ విషయంలో అలాగే ఫీల్ అవుతున్నాను. నేను నీకేం కాను, కానీ మన మధ్య ఏదో బంధం ఉంది అనిపిస్తుంది. అది ఈనాటిది కాదు, ఏ జన్మదో. అందుకేనేమో నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. మీ పరిచయమే నాకు ఒక వరం మేడం. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. సరే, నువ్వేం బాధపడకు. అత్తయ్యకి అదే మీ అమ్మగారికి నేనేం చెప్పాలో అది చెప్పి ఈశ్వరి విషయం నేను సెట్ చేస్తాను. మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మేడం. గుడికి వెళ్ళి రాగానే కాల్ చేస్తాను. సరే మేడం. హాయ్ బాబోయ్, సుందరం కూడా నాకు కనెక్ట్ అయిపోయాడు. నిజంగానే మాది జన్మ జన్మల బంధం. వెంటనే గుడికి వెళ్ళి నాకు కాబోయే అత్తగారిని కన్విన్స్ చేసి ఈశ్వరి పేరెత్తితేనే పరమ అసహ్యం కలిగేలా చేసేయాలి. పర్ఫెక్ట్. చలో టెంపుల్ కి. పాపం అభి భోంచేసిందో లేదో, వాళ్ళింట్లో పరిస్థితులు తలుచుకొని ఎంత బాధపడుతుందో ఏంటో. అసలు తన గురించి మనం ఇలా బాధపడటం కంటే తనకి కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. కమేన్. ఈ టైంలో ఎవర్రా బాబు? వస్తున్నానుండు. సారీ, రూమ్లో ఎవరు లేరు కదా అని. ప్లీజ్ కమ్, రండి. రండి అభి గారు, రండి, కూర్చోండి. ఒక్క నిమిషం. కూర్చోండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కూర్చోండి, కూర్చోండి. ఒక్క నిమిషం. ఏమైంది అభి? ఎందుకు అలా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? అభి, ఏమైంది? ఇంట్లో అంతా ఓకేనా? ఇంట్లో పరిస్థితులేం బాలేవు చైతన్య. అక్కనొకప్పుడు ఎంతగానో చేరదీసిన అత్తయ్య ఇప్పుడు తనని హంతకురాలనుకుంటుంది. మేమెవ్వరం ఎన్ని చెప్పినా ఎవ్వరి మాట లెక్క చేయటం లేదు. అక్క తనంతా నిర్దోషం నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది.
అక్కకి హెల్ప్ చేసే సంతోష్ గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయారంట. ఏంటి, సంతోష్ గారు చనిపోయారా?